8,19,000 కోట్లు అప్పు చేసింది ఆనాటి ప్రభుత్వం. అప్పు అసలు ప్లస్ వడ్డీని తీరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పిన వాటిలలో తూచా తప్పకుండా వీలైనన్ని చేస్తూ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ధైర్యంగా చెప్తాం, మేమేం చేశాము అన్ని అని ఎప్పుడు చెప్పలా. చేయాల్సినవి ఉన్నాయనే చెప్తున్నాం. చేయలేకపోవడానికి కారణం ఏంటో కూడా చెప్పాం. నిన్ననో ఇయాలనో అవాక్కులు చవాకులు అనేక ఆనాడు 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన పార్టీ నాయకులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదేసి మననేదో చిన్నపుచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఇంత ఘోరాతి ఘోరంగా తప్పుని నిజంగా చిత్రీకరించడం, నిజాన్ని తప్పుగా మార్చడం కోసం పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తూ ఈ రాష్ట్ర ప్రజలని వక్రదారిని పట్టిస్తూ ఏదైతే నా ఉద్యోగ కుటుంబ సభ్యులు ఉన్నారో ఈ రాష్ట్రం సాధించిన దాంట్లో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యము పాటుపడుతున్న ఉద్యోగస్తులు, అది ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించిన నా ఉద్యోగ తమ్ముళ్ళు అన్నలు ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చల్లగా ఉండాలి, అభివృద్ధి జరగాలి అని తాపత్రయపడే ప్రతి ఒక్కరికి ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న వారు ఏ రకంగా ఆ ఉద్యోగ సంఘాలని ప్రలోభాలు పెడుతూ రెచ్చగొడుతూ తెలంగాణలో ఒక అభద్రతని, ఒక అశాంతిని ఏర్పాటు చేయాలని ప్రధాన ప్రతిపక్షం కుట్ర పడుతుందో తప్పకుండా ఉద్యోగస్థ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఎదురుదాడి చేయాల్సిన సందర్భం ఈనాడు ఉంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగస్థ కుటుంబ సభ్యులకి, ఆ సంఘాలకి ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా, ఈ కేబినెట్ లో ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు సంప్రదించాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన దాన్ని వక్రీకరిస్తూ అన్నదాన్ని అన్నట్టు చిత్రీకరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న వాళ్ళు గుడ్డగాల్చి మేదేస్తున్నారో దీన్ని ఉద్యోగస్థ కుటుంబ సభ్యులందరూ ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా వాళ్ళందరినీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఏం తప్పుంది? ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసిన మాట నిజం కాదా? అప్పుందని చెప్పటం తప్పేమవుతుంది? ఏమి ఈ రాష్ట్రాన్ని చిన్నబుచ్చుకున్నట్టు అవుతుందా? మీలాగా 8,19,000 కోట్లు అప్పు మీరు చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చిరిగిన